బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ లో అభయహస్తం 6 గ్యారెంటీలకు కాంగ్రెస్ సర్కార్ టాప్ ప్రయారిటీని ఇచ్చింది. బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 73,166 కోట్లను కేటాయించింది. రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, చేయూతకు 14,861 కోట్లను కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు, మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీకి 4,084 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. ఇక గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ పథకానికి 2,418 కోట్లు, రైతు కూలీలకు ఇచ్చే రైతు భరోసాకు 1,200 కోట్లను కేటాయించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,065 కోట్లు, గృహజ్యోతి కింద 500 రూపాయలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. బడ్జెట్ లో ఇటు 6 గ్యారెంటీలకు కూడా భారీగా కేటాయింపులు జరిగాయి. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు అనుకున్న విధంగానే 6 గ్యారెంటీలకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉన్నాయి. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమ ప్రభుత్వం అని కూడా మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీ స్కీము అభయస్థాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మిలా దానికి సంబంధించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్లో కూడా ఈ బడ్జెట్లో భారీగా వాటికి అలొకేషన్స్ చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా అంటే ఆ కింది వర్గాలకు ఏదైతే నీడీ పీపుల్ ఉన్నారో వారందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అందుకోసమే అభయహస్తం అని కూడా మేనిఫెస్టోకు రూపుదిద్దుకున్న పరిస్థితి మనకు తెలిసిందే. 6 గ్యారంటీ స్కీమ్స్లో ప్రధానంగా రైతు భరోసా సంబంధించిన దాంట్లో చూసినట్టయితే రైతులకు పూర్తి స్థాయిలో కూడా వారికి పెట్టుబడి సాయం అందించే విషయంగా అయితే ఇవ్వబోతుంది. సంవత్సరానికి 1 ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది. అయితే ఎవరికి ఇవ్వాలి దానిపైన కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్న ధర్మిలా ఈ బడ్జెట్లో మాత్రం 15,075 కోట్ల రూపాయలు కూడా ఆ ప్రతిపాదనను కూడా చేసింది ఈ బడ్జెట్లో. ఇది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం 84,440 కోట్లు ఇచ్చినప్పటికీ చాలా మట్టుకు నాన్ కల్టివేషన్ ల్యాండ్స్కు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే చెరువులు, గుట్టలు, కొండలు, ఎన్హెచ్ఏ సంబంధించిన నేషనల్ హైవేస్లో కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచిందన్నటువంటి విషయం మనకు తెలిసిందే. దీన్ని పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసేందుకు ఇప్పటికే మంత్రుల కమిటీ వివిధ జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. సో ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందేగా మొత్తం తిరుగుతున్నటువంటి ఒక నివేదిక కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. అందుకోసం భాగంగా రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించబోతుంది. ఇది 15,075 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. చేయూత సంబంధించినటువంటి వారికి ఆసరా పెన్షన్ తరహాలోనే చేయూత సంబంధించిన దానికి వికలాంగులకు కానీ వృద్ధులకు తదితర వాళ్ళకి 14,860 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. దీంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటికీ గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లలోనే ఇంకా చాలామంది ప్రజలు ఉంటారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ప్రజలను వంచి మోసం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. సో ఈసారి ఇందిరమ్మ ఇళ్ళ కూడా ఈ బడ్జెట్ అలొకేషన్లో చాలా భారీ స్థాయిలో పెట్టడం జరిగింది. 7,740 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం అనేది 6 గ్యారంటీ స్కీమ్లో అత్యంత ప్రధానమైనది. దీంతో పాటుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయంలో చూస్తే 1,065 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో పెట్టడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా మహిళాస్ అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద ద్వారా గ్యాస్కు అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి బృహత్కర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో 6 గ్యారంటీ స్కీమ్స్లో అది ప్రధానమైనది. దానికోసం గాను 723 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో అలొకేషన్ చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా వర్గాలకు అందరికీ కూడా ఉండబోతుంది. దీంతో పాటుగా మనకు రుణమాఫీ సంబంధించిన దాంట్లో చూసినట్టయితే 26,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. దీంతో పాటు మొత్తం చూసినట్టయితే 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నిటి కూడా 73,166 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క ఈ 6 గ్యారంటీ స్కీమ్స్కు ప్రభుత్వం కేటాయించడం అన్నది ఒక విప్లవాత్మక మార్పు అని కూడా
చాలా ఆర్థికవేత్తలు చెప్తున్నారు, ఫైనాన్స్ అధికారులు చెప్తున్నారు. 73,166 కోట్ల రూపాయలు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్కు ఇవ్వడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అభయహస్తం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇచ్చే విధంగా ఈ తరహా సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం అయితే ఉంది. సో బడ్జెట్లు అన్నది సంతులితమైన బడ్జెట్. గత ప్రభుత్వాలు అంకెల గారడిగా చేసి సంపన్న రాష్ట్రం అని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి దాని నుండి ఆర్థిక క్రమశిక్షణతో, ఎవరైతే ప్రభుత్వం సంబంధించిన ఆర్థిక క్రమశిక్షణతో దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది. అభివృద్ధి, సంక్షేమం ఈ 2 అంశాలను ద్వారా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అభ్యున్నతి కోసం ప్రభుత్వం అంటే చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి చెప్తున్నారు, ఆపన్నులకు హస్తంగా ప్రభుత్వం ఉండాలి, ఎవరైతే నీడ్ పీపుల్ ఉంటారో వారికి సంక్షేమ పథకాలు అందాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఆ తరహాలోనే 6 గ్యారంటీ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారంటీ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. సో అవి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఓటానా ఖర్చు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో పెట్టడం జరిగింది. మొత్తం 73,166 కోట్ల రూపాయలు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్కు అలొకేషన్ చేయడం అంటే ప్రతిపాదించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా వర్గాలకు ఇది ఎంతో చేయూతనిస్తుందని కూడా అటు ఆ వర్గాలు చెప్తున్నారు. ప్రభుత్వ వర్గాలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఏనాడు కూడా రైతు చనిపోతే బీమా ఇచ్చారు, కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవ్వబోతుంది. ఇది రైతు సంబంధించిన రైతు సంక్షేమ ప్రభుత్వం అని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన ప్రభుత్వంలో ఈ బడ్జెట్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు తెలంగాణ సమాజంలో రాబోతుందని కూడా అటు ఆర్థిక శాస్త్ర విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సర్తాజ్ అయితే సాదిక్ ఇటు చూస్తే నిన్న కేసీఆర్ చేసిన కమెంట్స్ని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అసలు ఇది బడ్జెటా లేకపోతే ఏంటి అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం మనం చూసాము. ఆయన చాలా ఇదిగా కామెంట్స్ కూడా చేశారు. సో ఆయన కామెంట్స్ని మనం ఎలా చూడాలంటారు? బడ్జెట్లో క్లియర్గా ఇటు మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారెంటీలకి కేటాయింపులు ఉన్నాయి. అయినా కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటువంటి కామెంట్స్ చేయడానికి మనం ఎలా చూడాలి? ఎస్ సర్తాజ్, ఎందుకంటే గత ప్రభుత్వాలు సంపన్న రాష్ట్రం అని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల ఊబిలో కూర్చుకుపోయింది. అయినప్పటికీ ఆయన ఇంకా కేసీఆర్ దీన్ని సంపన్న రాష్ట్రం అని చెప్పి ప్రజలను మొబ్బపెట్టి అనేకమైనటువంటి భూములను విషయంలో అటు తాకట్టు పెట్టడం కానీ ఇతరత్ర సంబంధించిన నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ప్రజాదానాన్ని దుర్వినియోగమైంది. ఉదాహరణకు మనకు వెనుక ఉన్నటువంటి సెక్రటేరియట్, ఆ పాత సెక్రటేరియట్ చాలా బాగుండేది, కానీ కొత్త సెక్రటేరియట్ కోసం 1000 కోట్లు ఖర్చు చేసిన సందర్భం కనబడింది. అదేవిధంగా మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు ఉండగా కూడా మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి 1,00,000 కోట్ల సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక నీటి చుక్కను కూడా నిలవలేని పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క బడ్జెట్ సంబంధించిన సంతులిత బడ్జెట్, సంక్షేమ బడ్జెట్ సంబంధించిన దాన్ని డైవర్ట్ చేసేందుకు గాను ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇట్లా మాట్లాడడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రతిపక్ష నేతలు ఎప్పుడు కూడా బడ్జెట్ను ఆ తరహాలోనే చేస్తారు. డెఫినెట్గా దీనిపైన ఈ బడ్జెట్ పైన చర్చ కొనసాగుతుంది. ఆగస్టు 2 తారీఖు వరకు కూడా పద్దులు ఉంటాయి. ప్రతి పద్దును మేము ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాము, ఈ పద్దు కోసం ఎక్కడి నుంచి ఎట్లా రాబడి ఎట్లా తీసుకొస్తాము, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తుంది. సో సభ్యులందరూ కూడా సభలో ఇస్తుంది. ఒక్కొక్క రైతు భరోసాకు 15,075 కోట్ల రూపాయలు మేము ఎట్లా ఇవ్వబోతున్నాము, ఏ వర్గాలకు ఇవ్వబోతున్నారు, మీరు గతంలో రైతు సంబంధించినటువంటి రైతుల కోసం ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం ఇచ్చినట్టు దాన్ని మీరు ఏ విధంగా దుర్వినియోగపరిచారు, మేము ఏ విధంగా సద్వినియోగపరుస్తామని కూడా చెప్తారు. ఇవన్నీ కూడా బడ్జెట్ కాపీలో ఉంటుంది. బడ్జెట్ అంతా కూడా కేటగారికల్గా చాలా పారదర్శకంగా సభలో ఉండబోతుంది. సభలో మొత్తం కూడా అటు ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన ప్రతి మాటకు ఇది బడ్జెట్ సంబంధించిన దాంట్లో కూర్పులో కానీ బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లో డిమాండ్ డ్రాఫ్ట్స్లో కూడా చర్చలు కొనసాగుతాయి. సో దీని పద్ధతులపైన చర్చ జరిగినప్పుడు వారు కనుక ప్రతిపక్ష నేతగా వచ్చినట్లయితే డెఫినెట్గా ఆయనకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ప్రతిపక్ష నేతగా ఆయన సభలోకి వస్తే ఇవన్నీ బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. కానీ నిన్న బడ్జెట్ను ఆ విధంగా మాట్లాడడం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా మంత్రులు తీవ్రంగా ఆక్షేపణకు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ అన్నది వాస్తవిక బడ్జెట్, రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఆధారంగా రాష్ట్రం యొక్క స్వయం సంబంధించిన ట్యాక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బడ్జెట్ అన్ని కూడా చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు అంకెల గారడిగా చెప్పి
అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు కొర్రీలు పెట్టినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఇది వాస్తవిక బడ్జెట్. ఈ బడ్జెట్ అలొకేషన్ అయినటువంటి ప్రతి పైసా కూడా ఆయా సంక్షేమ రంగానికి ఖర్చు పెడతామని కూడా ప్రభుత్వం చెప్పేందుకు సిద్ధమవుతుంది. పద్ధతులపై చర్చ జరిగినప్పుడు వీటన్నిటిపైన కేటగారికల్గా మనకు ఎక్స్రే చేసినట్టుగా బయటపడుతుంది. సో ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నట్లయితే డెఫినెట్గా ఇది ఎట్లాంటి బడ్జెట్, ఇది డొల్ల బడ్జెటా లేకపోతే వేరే బడ్జెట్ అనేది కూడా తెలుస్తుంది. సో బడ్జెట్ సంబంధించిన చర్చల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే దీని యొక్క ఫ్రూట్ అన్నది అర్థమవుతుంది. సో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉండాలన్నది ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నది. ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది, మీరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రండి, అది ఒక దాని పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్ష నేతగా మీరు అసెంబ్లీకి వస్తే దీన్ని ఒక అర్థవంతమైన చర్చగా కొనసాగి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం, మీ యొక్క సలహా సహకారాలు కూడా అవసరమని కూడా ప్రభుత్వ వర్గాలు మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. సో నిన్న మాత్రమే బడ్జెట్ ప్రసంగానికి మాత్రమే హాజరయ్యారు. సో పద్ధతుల మీద చర్చ జరిగినప్పుడు ఈ తరహా సంబంధించి దాంట్లో ఉత్పన్నం కాకపోవచ్చు. డెఫినెట్గా ప్రతిపక్ష నేతగా వస్తే మాత్రం ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. సో బడ్జెట్ ఎవరు పెట్టినా కూడా ప్రతిపక్ష నేతలు ఆ తరహాలోనే విమర్శలు చేయడం అన్నది సర్వసాధారణం. మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు కానీ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ పెట్టినటువంటి దానిపైన కూడా పెదవి వీర్పు అన్నది సర్వసాధారణంగా ఉంటుంది. ఆయన పాలసీస్ లేవని అంటున్నారు కానీ పాలసీస్ అన్నీ కూడా బడ్జెట్లో పొందుపరచడం జరగదు. పాలసీ మ్యాటర్స్గా ఉంటాయి. పాలసీ మ్యాటర్ అన్నది బడ్జెట్లో అలొకేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆయా సంక్షేమ రంగాలకు ఎంతెంత బడ్జెట్ ఇస్తానని మాత్రమే దీనిలో పొందుపరుస్తారు. సో ప్రభుత్వం మొదటి నుంచి కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ టాప్ పేరట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు 73,166 కోట్లు ఇవ్వడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సత్తాజ్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ.